అధికారం కోల్పోయిన వైసీపీ నాయకుల దాడులు దౌర్జన్యాలు తగ్గలేదని ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిష్పక్షపాతంగా జరగాలని కోరుకుంటున్నామని అన్నారు. తిరువూరి కౌన్సిలర్లను ఎక్కడ అడ్డుకోలేదని చెప్పారు. విజయవాడ నుంచి బయలుదేరిన వైసీపీ గూండాలను టీడీపీ నేతలు కొండూరు వద్ద అడ్డగించి పోలీసులకు అప్పగించారని తెలిపారు. తిరువూరు మున్సిపాలిటీలో మెజార్టీ ఉన్న పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందని కేశినేని చిన్ని చెప్పారు. అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్ష పార్టీ దౌర్జన్యాలు తగ్గట్లా. మేము తిరువూరులో ఫెయిర్ ఎలక్షన్ జరగాలని కోరుకుంటున్నాం. ఇవాళ చూస్తే మీరు తిరువూరు పట్టణంలో ఎంతోమంది పోలీసులు బందోబస్తు నడుమ తిరువూరు పట్టణం ప్రశాంతంగా ఉంది. ఎక్కడా మా నాయకులు కార్యకర్తలు కూడా తిరువూరు పట్టణంలో కౌన్సిల్ దగ్గర కానీ ఎక్కడా కూడా అక్కడికి ప్రవేశించలా. కానీ కొంతమంది విజయవాడ నుంచి బయలుదేరి నాయకులని చెప్పుకునే గోండాలు కొంతమంది దాడికి ప్రయత్నిస్తుంటే కొండూరు ప్రాంతంలో ఎవరైతే విజయవాడ ప్రాంతం నుంచి వెళ్ళిన నాయకుల్ని మా తెలుగుదేశం, ఎందుకంటే నిన్న కూడా చూసాం ప్రశాంతంగా ఎలక్షన్ జరగలేదు, వాళ్ళు ప్రశాంతంగా ఎలక్షన్ జరగాలని మేము కోరుకున్నాం. అటువంటి నాయకుల్ని మా నాయకులు కార్యకర్తలు అడ్డగించి పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. ఎక్కడా కౌన్సిలర్లను అయితే మేము అడ్డుకోలేదు. మాకు ఎలక్షన్ జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా ప్రశాంత వాతావరణంలో తిరువూరు మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతాయి. తప్పకుండా ఎవరైతే ఎవరికైతే మెజార్టీ ఉందో వాళ్ళు అధికారం చేస్తారు.